ఆవగింజంత అవమానం జరిగితే పెసరగింజంత పెద్ద కోపం వస్తుంది. అంటే అవమానం మనకి కోపాన్ని తెప్పిస్తుంది. జీవితంలో మనందరికీ ఒకరోజు ఎవరో ఒకరు మనల్ని అవమానిస్తారు. ఆ రోజు మనం బలహీనంగా మారతామా? లేక బలంగా మారతామా? ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే నిజాన్ని చెప్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో అవమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదో ఒకరోజు జరిగి తీరుతుంది. మరి దాన్ని ఎలా మనము ఎదుర్కోవాలి? అవమాన ప్రభావం మనల్ని కుంగదీస్తుంది. అవమానం అంటే మన గౌరవాన్ని దెబ్బతీసే మాటలు, చర్చలు. అది కుటుంబంలోనైనా, పని దగ్గరనైనా, స్నేహితుల మధ్యనైనా వస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ అవమానం అనేది ఎదురైనప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అయితేనే మనం నెగ్గగలుగుతాం. అవహేళనతోటి మొదట అవమానము ఏర్పడుతుంది. అవమానం మన విలువను తగ్గించదు. అది మన మనసు స్థాయిని చూపిస్తుంది. అంటే మనము బాధపడుతూ, కుంగిపోతూ ఉంటాము. మరి అవహేళనకు ప్రేరకాలు ఏంటి? గుసగుసలు, చాడీలు ఇవన్నీ. ఎందుకు అవమానం ఎదురవుతుంది? ఎందుకు మనల్ని అవమానిస్తారు? కొందరికి అసూయ ఉంటుంది. కొందరికి తమకి పైనే తమకు నమ్మకం ఉండదు. కొందరు ఇతరులని చిన్న చూపు చూస్తారు. అందుకే వాళ్ళు ఇతరులని అవమానిస్తారు. అవమానం మీ తప్పు కాదు, అది వారి బలహీనత. అవమానం బాధ పెడుతుంది. ఎందుకంటే కాంప్లైంట్ సంతోషిస్తుంది, ఇన్సల్ట్ బాధ పెడుతుంది. అవమానం మనసుకు చాలా లోతుగా గాయపరుస్తుంది. మనం బాధపడతాం. మనపై మనకు నమ్మకం తగ్గుతుంది, కోపం వస్తుంది. కానీ ఇక్కడే మన జీవితానికి టర్నింగ్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకొని ముందుకెళ్తే మనము చాలా గొప్ప వాళ్ళగా తయారవుతాం. అవమానం కుంగదీస్తుంది కాబట్టి అవమానాన్ని ఎలా ఎదుర్కోవాలి? మొట్టమొదటి స్పందించకండి. అవమానం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. మీ విలువ మీరు గుర్తించుకోండి. మీరెవరో మీకు తెలుసు, అది చాలు. మరి మిగతాది ఎందుకు మనకు అవసరం లేదు కదా. ఇక మూడో విషయానికి వస్తే, అవమానాన్ని శక్తిగా మార్చుకోండి. అది మీకు ప్రేరణగా ఉండాలి. నిశ్శబ్దమే గొప్ప సమాధానం. కొన్నిసార్లు మౌనం గెలుస్తుంది. అందుకే మౌనం బంగారం, మాట వెండి అంటారు. అవమాన సమయంలో మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. ధైర్యంగా నిలబడండి. నాకేంటి, నీవు వీకుండి నన్ను అంటున్నావు అనాలి. చాలా గొప్ప వ్యక్తులు అవమానాల నుంచి ఎదిగారు. వాళ్ళు బాధపడలేదు కాదు, కానీ ఆ బాధను శక్తిగా మార్చుకున్నారు. మీరు కూడా అది చేయగలరు. అందుకే మనం అవమానాన్ని శక్తిగా మార్చుకోవాలి. ప్రతిరోజు క్రొత్తగా మొదలు పెట్టాలి. గుర్తుంచుకోండి, అవమానం మిమ్ము కూల్చడానికి కాదు, మిమ్మల్ని ఎదగడానికి వచ్చింది. ఈ రోజు నుంచి అవమానం వచ్చినప్పుడు దాన్ని మీ విజయానికి మొదటి మెట్టుగా తీసుకోండి. అప్పుడు మనము అవమానాన్ని ఈజీగా ఎదుర్కొని విజయం వైపు వెళ్తాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.